హలో నమస్తే వెల్కమ్ టు విజయలక్ష్మి గిరండి వెంకబాడు. ఇవాళ నేను చూపించబోయేటువంటి టోటల్ బెనారస్ జార్జెట్ మీద సరికొత్త డిజైన్ అండి. ఒకసారి చూసుకొని డిజైన్ చూసుకోండి ఎలా ఉందో. శారీ డీటెయిలింగ్ అంతా ఇంకో శారీ మీద చూపిస్తాను, నేను టోటల్‌గా చెప్తాను. శారీ కట్టుకుంటే ఎలా ఉంటదనేది ఒక్కసారి ఈ శారీ మీద చూడండి. వేరే శారీ మీద మీకు దాని టోటల్‌గా డిజైన్ ఎలా ఉంది, టోటల్‌గా డీటెయిల్ చెప్తానండి. బ్లౌజ్ కాన్సెప్ట్ ఎలా ఉంది, ఏంటి అనేది వివరం చెప్తానండి. అమ్మ పక్క తప్పుకోండి ఇక. ఆగండి, ఆగండి. శారీ చూపించుకో. కింద స్కర్ట్ బోర్డర్ అన్ని శారీ చూడండి ఎంత బాగుందో. బ్లౌజ్ కూడా బుట్టి కాన్సెప్ట్ ఇచ్చాడండి. ఇవన్నీ టోటల్‌గా బెనారస్ జార్జెట్‌లో హెవీ క్వాలిటీ అండి. మార్కెట్ 3,500 పైనే నడుస్తాయండి ఈ చీరలన్నీ కూడా. ఒకసారి శారీ చూసుకోండి. ఇదిగోండి, ఇయన్నీ కూడా చూసుకోండి. బర్డ్స్ అండి, ఇయన్నీ బర్డ్స్ డిజైన్ అండి. జంట పక్షులు కూర్చున్నాయి చక్కగా. కిందకి ఇదిగోండి డబుల్ గ్యాప్ బోర్డర్ ఇచ్చాడు. గ్యాప్ బోర్డర్‌లో కూడా చక్కగా మీకు మళ్ళీ ఈ పెట్టెల డిజైన్ ఇచ్చాడండి. పళ్ళు కూడా చూసుకోండి. పళ్ళు కూడా షార్ట్ పళ్ళు అమ్మ. ఒకసారి దీని మీద బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చూసుకోండమ్మా. ఇదిగోండి. టోటల్‌గా కూడా బుట్టి కాన్సెప్ట్ అండి. ఇది కూడా ఇదిగోండి, ఈ మన ఆకులుంటాయి కదండీ! మామిడాకులు ఆ స్టైల్‌లో ఇచ్చాడండి. చక్కగా లీఫ్ డిజైన్ ఇచ్చాడు. ఇది కూడా బోర్డర్ కూడా చూసుకోండి. చక్కగా హ్యాండ్ బోర్డర్ కూడా చక్కగా గ్యాప్ బోర్డర్ ఇచ్చి చక్కగా దీని మీద కూడా ఇదిగోండి నెమలి డిజైన్ ఇచ్చాడండి. కూర్చోబెట్టాడండి. బాగా కూర్చోబెట్టాడండి. సరిగ్గా చూపించున్నానా? ఆళ్ళకి బోర్డర్ కూడా ఎలా ఎలా వచ్చిందనేది ఒక ఐడియా ఉంటది. చాలా బావుందండి. చక్కగా అడ్డ లైన్స్ ఇచ్చి, ఇదిగోండి చక్కగా ఆ లైన్ మీద ప్యారెట్స్ బర్డ్స్ కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టాడండి. డిజైనింగ్ కూడా చాలా బావుంది. దీంట్లో కలర్ చార్ట్ ఒకసారి చూసుకోండి. ఇదిగోండి ఇది క్రీమ్ కలర్ అండి. ఇయన్నీ రేపు ఫెస్టివల్స్‌కి రాబోయే డిజైన్స్ అండి. కలర్ చార్ట్ చూసుకోండి టోటల్‌గా. టోటల్ బెనారస్ జార్జెట్ అండి. ఇయన్నీ కూడా 3,500 మినిమమ్ అమ్ముతారండి. టోటల్ హెవీ క్వాలిటీస్ ఇయన్నీ. కలర్ చార్ట్ చూసుకోండి. ఇయన్నీ మనం ఇచ్చే రేట్ కేవలం రూ. 2,299 మాత్రమేనండి. ఓన్లీ 2,299 అండి. 2,299 అండి. ఏ ఐటెమ్ కావాల్సిన వాళ్ళు 8106430555కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు విజయలక్ష్మి గ్రైండర్ కంకిపాడు.